ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అమలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఇగరవరం మండలం ఓగిడి గ్రామంలో కిడ్నీ డయాలసిస్ చికిత్స పొందుతున్న బాధితురాలు పిల్లి సత్యవతి కుటుంబానికి 10,000 రూపాయలు పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ వంతు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా కిడ్నీ డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగులకు అందజేసే పెన్షన్ వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని పేర్కొన్నారు. సత్యవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలో పిల్లి సత్యవతి గారు కిడ్నీ డయాలసిస్ పేషెంట్గా ఉండి ఈరోజు పెన్షన్ని అందించడం జరిగింది. 10,000 రూపాయలు పెన్షన్ మొదటి నెల అందించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి వారికి పెన్షన్లు అందించే విధానం, అదేవిధంగా ముఖ్యంగా ఇటువంటి కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి ఈరోజు 10,000 రూపాయలు నెలకి పెన్షన్ అందిస్తూ వారి బాగోగులను చూసుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.